A and B can do a work in 13 days and 26 days respectively if they work for a days alternately starting with A. Then how many days will their work be completed? ఇది ఆల్టర్నేట్ డేస్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 13 డేస్ టైం పడుతుంది. బి అనే పర్సన్ అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 26 డేస్ టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? LCM ఆఫ్ 13, 26 LCM విల్ బి ద 26. ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఏ ఎఫిషియన్సీ 26/13 మీన్స్ 2. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఏమవుతుంది? 26/26 అంటే 1 అవుతుంది. మనకి ఇక్కడ ఎఫిషియన్సీ తెలుసు. మనకి ఇక్కడ ఏమైనా టోటల్ వర్క్ కంప్లీట్ కావాలి అని అంటే 26 ఎఫిషియన్సీ ఆఫ్ A+B వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమడిగాడు? ఇఫ్ దే వర్క్ ఫర్ ఏ డే ఆల్టర్నేట్లీ స్టార్టింగ్ విత్ ఏ. ఆల్టర్నేట్ చేయమన్నాడు. ఆల్టర్నేట్ అంటే ఒక రోజు ఏ చేస్తే ఇంకో రోజు బి చేస్తాడు. డే 1 రోజు ఏ చేస్తే డే 2 రోజు బి చేస్తాడు. మళ్ళీ అగైన్ డే 3 రోజు ఏ అనే పర్సన్ వర్క్ చేస్తాడు. డే 4 రోజు బి, డే 5 రోజు ఏ, డే 6 రోజు బి. ఈ విధంగా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు డే 1 రోజు ఏ ఎంత వర్క్ కంప్లీట్ చేస్తాడు? 2 యూనిట్స్ ఆఫ్ వర్క్. డే 2 రోజు బి అనే పర్సన్ 1 యూనిట్ ఆఫ్ వర్క్. డే 3 రోజు ఏ అనే పర్సన్ 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. డే 4 రోజు బి అనే పర్సన్ 1 యూనిట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. అంటే ఆల్టర్నేట్ డేస్గా వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు A+B యొక్క 2 డేస్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 2 + 1 3 అవుతుంది. అంటే 2 డేస్లో వాళ్ళు 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. టోటల్ వర్క్ ఎంత ఉంది? 26 ఉంది. ఇక్కడ మనకు టోటల్ వర్క్ ఏమో 26 ఉంది. మనకు ఇచ్చిన డేస్ ఏమో డే 2 డేస్. 2 డేస్లో ఎంత యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది? యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది 3 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. మనకు టోటల్ 26 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ కావాలంటే మనం ఆల్వేస్ ఏం చేయాలంటే యూనిట్స్ యొక్క ఎఫిషియన్సీ ఉంది కదా, A+B ఎఫిషియన్సీ యొక్క మల్టిపుల్, నియర్ బై మల్టిపుల్ చూసుకోవాలి. అంటే 3 యొక్క మల్టిపుల్ చూసుకుంటే 3 1 3 2 విధంగా 3 8 24, 3 8 24 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎఫిషియన్సీ అనేది మల్టిపుల్. అది ఎంత ఎఫిషియన్సీ? ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 మల్టిపుల్ తీసుకున్నాం. 4 ఉంటే 4 మల్టిపుల్, 5 ఉంటే 5 మల్టిపుల్ తీసుకోవాలి. ఆ 5 మల్టిపుల్ అనేది టోటల్ వర్క్కు ఎక్కడ నియర్ బై ఉందో చూసుకుంటే 8, 3 8 24 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ డేస్ ఎంత పడుతుంది? అగైన్ దీన్ని కూడా 8తో మల్టిప్లై చేయాలి. అంటే 16 డేస్లో 24 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. అంటే A+B ఇద్దరు వర్క్ కంప్లీట్ అయిపోయింది 8 డేస్. అంటే ఏ అనే పర్సన్ 8 డేస్ చేశాడు, బి అనే పర్సన్ 8 డేస్ చేశాడు. రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? 9th డే రోజు ఏ అనే పర్సన్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. ఏ ఎఫిషియన్సీ 2. ఇక్కడ మనకు 24 అయిపోయింది. టోటల్ 26లో 24 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఎంత? 2. ఈ 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ను ఏ కంప్లీట్ చేయాలి కాబట్టి 2/2 అంటే 1 డేలో కంప్లీట్ చేస్తాడు. ఆల్రెడీ 16 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 1 డే. టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 17 డేస్లో టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తారు.